ఇది ఖచ్చితంగా చక్రపాణి గారి పని. జ్యోతేమో జైల్లోంచి పారిపోయింది, వీళ్ళిద్దరూ నా గోడౌన్ పేల్చేశారు. అయితే కమిషనర్ గారు ఆర్మీని పిలిపించి అరెస్ట్ చేసేయండి. అయ్యా, ఆఫ్టర్ ఆల్ అట్టపెట్ల కోసం ఆర్మీని దింపితే మన ఇండియన్ టీవీ, పీబీసీ, చివరికి స్టార్ టీవీ వాళ్ళు కూడా మిమ్మల్ని సబ్బు లేకుండా ఉతుకుతారేమో ఆలోచించుకోండి. అది ఒట్టి అట్టపెట్టెల గోడౌన్ కాదయ్యా. అంటే ఆ అట్టపెట్టెలో ఏదైనా విశేషమైన పదార్థం ఉందా అండి? అది సెంటిమెంట్. ఓహో, మరి ఆ సెంటిమెంట్ గోడౌన్ని ఎంతకి ఇన్సూర్ చేశారు? ఇన్సూరెన్స్ చేయలేదయ్యా. ఇన్సూరెన్స్ కూడా చేయలేదంటే దాని ఖరీదు 10,000 కన్నా మించదు. ఆ మాత్రం దానికి ఇంత గొడవ ఎందుకు సార్? వదిలేయండి, అంతా కర్మ సిద్ధాంతం. వస్తానండి. పర్లేదు, కూర్చోండి, టీ తాగి వెళ్ళండి. అలాగే, వారికి పాలు కూడా తెప్పించండి పాపం. అలాగే. నువ్వు ఒకసారి గదిలోకి వస్తావా? మళ్ళీ కొడతారా? కొట్టడం కాదు, చంపుతాను. ఆ అట్టపెట్టిలో ఒక్కొక్క దాంట్లో 10 లక్షలు ఖరీదు చేసే బ్రౌన్ షుగర్ అని తెలుసా? ఈ విషయం వాళ్ళతో చెప్పచ్చు కదండి. సార్, మనం ఆసుపత్రి సప్లై చేసిన సెలైన్ బాటిల్స్ బ్యాక్టీరియా చేరి 20 మంది చచ్చిపోయారు సార్. అమ్మో, ఆ లైసెన్స్ ఇప్పించింది నేనే కదండి. డాక్టర్ గారు, మా కంపెనీ సెలైన్ బాటిల్స్ దాచేమని చెప్పాం కదండి. ఏ వాటిలో చూసినా ఇంకా అవే కనిపిస్తున్నామని బాబు. మీ సెలైన్ బాటిల్స్ వల్ల మా హాస్పిటల్ అంతా ఒకటే ఏడుపు. ఆ తర్వాత రేపు ఎంక్వైరీ వస్తే కటకటాల వెనక నేను ఏడుస్తూ కూర్చోవాలి. ఆ సంగతి మా బాస్ చూస్తుంటారు కానీ ముందు మీరు మా బాటిల్ సంగతి చూడండి. స్మగ్లింగ్ ఒకటే అనుకున్నాను, నిర్దాక్షిణ్యంగా ఎంతమంది మనుషుల ప్రాణాలు తీస్తారనుకోలేదు. అవన్నీ మీకు ఎందుకండి? ఎవరు మాట్లాడేది? శభం. ఆ? ఆ, నువ్వా? నేనేరా నమ్మకద్రోహి. సరైన బాటలు చక్కెర దాచారు, చెప్పు. నాకు తెలీదు. అన్యాయంగా ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్న ఆ దేవి ప్రసాద్ ని వెంటనే అరెస్ట్ చేయండి. నీకు విషయం తెలుసా? నా మీద అరెస్ట్ వారెంట్ అయిందిరా. నన్నేం చేయమంటావు? పేకల దాకా మునికి నేను ఏడుస్తుంటే జల్లలాగా అలా కూర్చుంటావరా బద్మాష్ కాడిదా. ఓసారి ఇలా వస్తావా? నీ విషయం సీఎం దాకా వెళ్ళింది. అర్జెంటుగా ఎక్కడికైనా పారిపో. కావాలంటే నా కారు స్థానం, ఎవరికి అనుమానం రాదు. నమస్కారం బాబు. పొద్దుటి నుంచి ఇక్కడే ఉందండి, వెళ్ళమంటే వెళ్ళడం లేదు. మామూలుగా లోపల పంపించు. ఏంటి, నా కూతురు బతుకు అన్యాయం చేయకు, నాశనం చేయకుని పాత ఏడిపోయినా, లేకపోతే ఏదైనా కొత్త రోజున ఉందా? అంత మాట అనుకు బాబు. మేం మధ్య తరగతి మనుషులు, జీవితాన్ని నీ అంత తేలిగ్గా తీసుకోలేం. ఏంటి రోడ్డు కట్టగా తప్పడే. మేము మినిస్టర్ తో మాట్లాడాలి. మినిస్టర్ గారు మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఓట్లేసిన ప్రజలతో మాట్లాడడానికి ఆయనకి టైం లేకపోతే ఆయనే మినిస్టర్, నువ్వే ఎస్ఐ. అరే, మీరెప్పుడు మంత్రి అయ్యారు సార్? చెప్తాను.
నా తర్వాత ఏ తల్లి నీ వల్ల కన్నీరు పెట్టకూడదు. నన్ను క్షమించు బాబు. నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. సావిత్రి, నువ్వు జైలు పాలు కాకూడదు సావిత్రి. హోమ్ మినిస్టర్ వాళ్ళని చంపేస్తున్నారు. కాల్చు ముందు చెప్పరా, చెప్పరా. చూడ్డం ఏమిటిది? కాల్చమన్నారుగా. కాల్తమన్నది మమ్మల్ని కాదు, వాళ్ళని. పోలీసులు మీ పర్సనల్ బాడీ గార్డులు కాదు, లేదా మీరు అనుకుంటున్నట్టు మీ అడుగులకు మడుగులెత్తే కిరాయి గుండాలు కాదు. అసలు అందరూ సమక్షంలో కమిషనర్ గారిని కొట్టినప్పుడే కాల్చి పారేయాల్సింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. కమాన్ ఫైర్. వద్దు సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్ కు గౌరవము బాధ్యత ఉన్నాయి. ఏ సంస్కారము లేని ఇలాంటి మంత్రుల్లా మనం కూడా ఎందుకు ప్రవర్తించాలి? వీళ్ళని అరెస్ట్ చేయటం వరకే మన డ్యూటీ. ఏం దేవి ప్రసాద్, డబ్బు పలుకుబడి ఉన్నాయి కదా అని ఆ రోజు నా యూనిఫామ్ ని అవమానించావు. ఇప్పుడేమైంది? ఒక ఆడపిల్ల చేత నీ ఆట కట్టించాను. టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. యూనిఫామ్ తో మేం చేయలేదంతా మీరు సాధించారు. ఐ కంగ్రాచులేట్ యూ.